దేశంలో పెరుగుతున్న గ్యాస్ రేట్లు, మిడిల్ క్లాస్ ఇళ్లలో మొగోళ్ల వట్టల్లో వణుకులు. గ్యాస్ తీసుకురాలేదని మొగుడిని సిలిండర్లో పెట్టి చంపేసిన పెళ్లం. పరిస్థితి ఇలానే కొనసాగితే కష్టమంటున్న ప్రజలు. గుద్ద మూసుకొని కట్టెలపై పెట్టుకోమంటున్న ప్రభుత్వాలు. ఏమండి ఏమండి ఏందే? గ్యాస్ అయిపోవడానికి వచ్చిందండి. కట్టెలపై పెట్టుకో. ఏమండి గ్యాస్ అయిపోవడానికి వచ్చిందండి. సరే తెప్పిస్తాలే. నీ అవ్వ నీ మధ్య ప్రతిదానికి కొడుతుంది. గ్యాస్ రేట్లేమో ఆకాశాన్ని అంటుతాయి, ఇంట్లోనేమో గ్యాస్ అయిపోయింది. ఒకసారి రేట్ అయితే కనుక్కుందాం. హలో. లింగయ్య గారు నమస్తే. నమస్తే, చెప్పండి. అదే మన గ్యాస్ రేట్ ఎట్లున్నాయో తెలుసుకుందామని. సిలిండర్ కి 2000 అండి. ఏంది ఒక్క సిలిండర్ కి 2000? మనకేమైనా డిస్కౌంట్ లేదా మరి? ఉందండి, 1999. అదేందండి మరి ₹1 తగ్గిస్తున్నారు? కొంచెం ఏమైనా చూడండి. చూడడాలు అవి లేవండి, కొన్నోన్నల్లా సావదెంగడమే. సరే మా ఓన్ని పంపితే ఒక సిలిండర్ ఇవ్వండి. సరే పంపించండి. అమ్మా, ఒక్క సిలిండర్ 2000 ఉన్నప్పుడేమో వాడుక దెంగడం, లేనప్పుడేమో నాక్క దెంగినట్టుంది పరిస్థితి. రేయ్ బాడుకో, ఏడున్నోరా? డాడ్ నమస్తే. నమస్తే తీసి గుద్దెలు పెట్టుకొని పోయి గ్యాస్ ఎక్కడైనా తక్కువ దొరుకుతుందో చూడుపో. అబ్బా ఇదే కరెక్ట్ టైం. మా అయ్య దగ్గర పైసలు స్కామ్ తెంగాలి. బయట అందరికి సిలిండర్ 4000 ఉంది డాడీ. ఇక మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి 3000కి ఇస్తారనుకుంటా. అవ ఎందుకు కొడుతున్నావు డాడీ? నేను ఇందాకనే లింగయ్య కాల్ చేసి రేట్ అడిగినారా. సిలిండర్ కి 2000. నువ్వు మూసుకొని పోయి ఒక సిలిండర్ పట్టుకొని రాపో. దొరికింది లంజ కొడుకు. సరే పైసలు ఇయ్యు. బోలో. సులిగా ఫోన్ చేసినప్పుడు అలా అనాలి, బోలో కాదు. ఈ సొల్లు దెంగుడు బంద్ చేసి ఎందుకు ఫోన్ చేసినావో చెప్పు. బైక్ తీసుకొని రా, గ్యాస్ తీసుకురావాలి. బైక్ లేదు, పొలం కాడికి పోయింది. ఎందుకు మా అబద్ధాలు చెప్తున్నావు? చిన్నప్పటి నుంచి నా డ్రాయర్లు కూడా నీకు దానం చేస్తూ వచ్చిన. అట్లాంటి మన ఫ్రెండ్షిప్ లో అబద్ధాలా? ఛీ. ఓ పిచ్చివు కూడా నేను నిజమే చెప్తున్నా. నేను మీ ఇంటి ముందే ఉన్నా మామ, బండి కూడా మీ ఇంటి ముందే ఉంది. మొడ్డగొడవనికి వచ్చినావా ఇంటికి? నేను రాను దెంగే, నాకు ఇంటికాడ పని ఉంది. అరే నేనేం నా ఒక్కని కోసం అడుగుతలేనురా, మీ ఇంట్లోకి కూడా గ్యాస్ కావాలిగా. 2 బుడ్లు ఒకేసారి తెద్దామని అడుగుతున్నా. మా అయ్య మొన్ననే 10 బుడ్లు వేపించిండు. నేను రాను దెంగే. మామ అట్లా కాదు మామ, బండ్లో పెట్రోల్ కొట్టిస్తుందా? నువ్వు కొట్టించే మొడ్డలో ₹30 పెట్రోల్కి బండి తీయాలా? పోనీ 50 కొట్టిస్తుందా మామ? రాను. పోనీ 100 కొట్టిస్తుందా మామ? సరే వస్తున్నా, ఆగు. సుల్లిగా విశ్వాసం లేని కుక్కవురా నువ్వు. సరే నేను రాను దెంగే. ప్లీజ్ దా మామ, దా. నువ్వు మంచోని మామ, దా. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకా. అంకుల్ మా డాడీ ఫోన్ చేసిండటగా. చేసిండు కానీ సిలిండర్లు అయిపోయినాయి. అగోగాడ గన్ని సిలిండర్లు ఉన్నాయి, గుద్దలు పెట్టుకుంటారా అంకుల్ అమ్మిదంగాక? అవి ఖాళీ సిలిండర్ల పిచ్చివు కూడా. పిచ్చువు కూడా ఏంది? బుడ్డి గుడ్ల కట్టి సావదేంత ఎక్కువ మాట్లాడితే. నా గుడ్లకు ఎట్లా కడతావురా? నీ గుడ్లకు కడతా. ఊర్లో నీ ఒక్కడి దగ్గర బుడ్లున్నాయని కథలు దెంగుతున్నావా? తిక్క దెంగుతో నీ పక్కకే గ్యాస్ షాప్ పెడతా. బుద్ధలు దమ్ముంటే పెట్టి చూపి, మాటలు దెంగుడు కాదు. అట్నా చూడు, మొడ్డ నీ షాప్ పక్కకి షాప్ పెట్టకుంటే నాకు మొడ్డ లేనట్టే. పోరా పిల్ల బచ్చా. అరే సుల్లిగా, నువ్వు గాంతలు పెట్టుకుంటావేంద్రా? మీ అయ్యకి ఇట్లా గ్యాస్ పట్టుకొని పోకపోతే గుద్దలు గుణపొందించుతాడు. మొడ్డ మా అయ్యతో లొల్లైనా మంచిదే కానీ నేను గ్యాస్ షాప్ పెడతా మామ. మన గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నా గుద్దల నుంచి వస్తుంది సుల్లిగా. ఏడ నుంచి వస్తుందో తెలియకుండానే గ్యాస్ షాప్ పెడతా అని ఛాలెంజ్ చేసినవారా? మామ నీకు స్పోర్టివ్నెస్ లేదు మామ, స్పోర్టివ్నెస్ లేదు. మనం షాప్ పెడితే గ్యాస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుద్ద వాళ్ళకి సంపాదించవచ్చు. నేను ఛాలెంజ్ చేసిందే మనం సెటిల్ అయిదామని. అది నీకు అర్థమైతలేదు మామ. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం చేసుకోక మామ, నా మనసు తట్టుకోలేదు. అరే నువ్వు ఫీల్ అవుతావు అనుకోలేరా? సరే గాని షాప్ ఎలా పెడదాం చెప్పు. గ్యాస్ షాప్ పెట్టాలంటే ముందు గ్యాస్ ఉండాలిగా మామ. అరే ఏం చేస్తున్నారు రా? అబ్బాయి ఈ పిత్తులో ఒకటి పప్పు తిన్నప్పుడల్లా గ్యాస్ కి ఊకే వస్తున్నాయి. మామ నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. చెప్పురా. లడ్డుగానికి గుద్దవాళ్ళ పప్పు పెడదాం, తర్వాత వాడేసే పిత్తులు సిలిండర్లో నింపుదాం. అరే సూపర్ ఐడియా రా. చెల్ దెంగేయుర్రి, అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మామ ఇప్పుడు నీ పిత్తులు జనాలకు అవసరం. అవునరా అవసరం. చెల్ నాకు అవసరం లే. అరే నువ్వేం ఫ్రీగా పిత్త అవసరం లేదురా, ఒక్కో సిలిండర్కి ఒక్కొక్క బీర్ ఇస్తాం. ఎప్పుడు పిత్తాలి మామ? అరే వాడు పిత్తుతాడు ఓకే, అది సిలిండర్లోకి ఎలా పంపిస్తాం రా? వాడు గుద్దకి సిలిండర్ కి పైప్ పెడదాం మామ. అరే పైప్ ఏంద్రా? బీర్లు కావాలా వద్దా? పైప్ ఎప్పుడు పెడతారు మామ? రావాలమ్మా రావాలి. ఆర్గానిక్ గ్యాస్ తక్కువ ధరలోనే గ్యాస్ ఇస్తున్నాం. రావాలి. కొంతమంది కావాలనే రేట్లు పెంచి కెమికల్ కలిపిన గ్యాస్ అమ్మి దెంగుతున్నారు.
మనది మాత్రం ఆర్గానిక్ గ్యాస్. మన గ్యాస్ లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, వాసన కూడా చాలా స్వచ్ఛంగా వస్తుంది. అవును, మనం వాడేది మంచి క్వాలిటీ పప్పు. రావాలమ్మా రావాలి. బాబు గ్యాస్ ఎంత? 500+ కేజీ పప్పు. పప్పు ఎందుకు? గ్యాస్ కావాలా వద్దా? అది కాదు బాబు, పప్పు ఎందుకు చెప్తే. మేము గ్యాస్ పప్పులతోనే తయారు చేస్తాం అంకుల్, అందుకే 500+ కేజీ పప్పు. పప్పుతోని గ్యాసా? నీకు కావాలంటే తీసుకో, లేకుంటే దెంగి. ఆర్గానిక్ గ్యాస్ రావాలమ్మా రావాలి. అంకుల్ ఎందుకు ఆలోచిస్తున్నారు అంకుల్? కెమికల్ గ్యాసులు కాదు, మన మొత్తం స్వచ్ఛమైన గ్యాస్. తీసుకొని వీకూర్రి. సరే ఒకటి యూరి. మామ ఒక సిలిండర్ ఇచ్చాయి. రావాలమ్మా రావాలి. పక్క దుకాణంలో కల్తీ, మన దుకాణంలో క్వాలిటీ. రావాలమ్మా రావాలి. అరే పిత్తుతున్నావా లేదా? పిత్తుతున్నామమ్మా. అదే మరి. బాబు ఒక గ్యాస్ బుడ్డి ఇయ్యుర్రి. ముందు పప్పు పైసలు ఇయ్యుర్రి. పప్పు అర్ధ కిలో తీసుకోలేవు? నువ్వు పైసలు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ పప్పు మాత్రం 10 గ్రాములు తగ్గిన గ్యాస్ ఇయ్య. అవునండి, పప్పు ముఖ్యం. సరే ఒక సిలిండర్ ఇయ్యుర్రి. ఏం లింగయ్య గారు, బిజినెస్ డల్ అవుతున్నట్టుంది. నీ పని చూసుకోరా. చూసుకుంటాం. అరే నువ్వు పిత్తుతున్నావారా? పిత్తుతున్నామమ్మా. మామ వాడు పిత్తి అలసిపోయిండ్రా, రేపు వచ్చి మళ్ళీ పిత్తుతాడంట. మామ వాడు పిత్తకుంటే మన ప్రొడక్షన్ ఆగిపోతుందిరా. అరే మీకు దండం పెడతా, నాతోటి కాదురా ఇక. సరే మళ్ళీ రేపు మొదలు పెడతాం, షాప్ క్లోజ్ చేయర్రి. వెళ్ళొస్తా లింగయ్య అంకుల్. మమ్మీ ఇగో గ్యాస్ తెచ్చిన. ఇదేం గ్యాస్ రా? ఆర్గానిక్ గ్యాస్ డాడీ. సరే గానీ తీసుకుపోయి లోపల పెట్టు. అదేంద్రా వాసన గట్లా వస్తుంది? ఆర్గానిక్ గ్యాస్ డాడీ, వాసన అట్లనే వస్తుంది. ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.